అందరూ కూడా మోకరించి ఈ తైలాభిషేక ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువ, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేనని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలం అంతా మీరే మమ్మల్ని కాచి కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతి నెలలాగానే ఈ నెలలో కూడా ఈ 3వ బుధవారం తైలాభిషేక ఆరాధనలో మేమందరం పాలు పంపులు పొందడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాకంటే ముందు చేసిన ప్రార్థనలు మీ సన్నిధికి చేరి ఉన్నాయి తండ్రి. ఆ ప్రార్థనకు జవాబులు దయచేయండి. ఈ తైలాభిషేక ఆరాధన ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ, ఆరాధనలోనూ, ధ్యాన వాక్యాల్లోనూ, వాక్య పరిచర్యలోనూ, సాక్ష్యాల్లోనూ, తైలాభిషేకంలోనూ, ప్రేమ విందులోనూ మీ ఆత్మను తోడుగా ఉంచండి. కూడిక ఆది నుంచి అంతం వరకు మీ నామ మహిమార్థమై జరిగించండి తండ్రి. సౌండ్ సిస్టమ్ అంతా మీ ఆధీన స్వాధీనంలో ఉంచండి. ఆర్కెస్ట్రా వాళ్ళు మీ ఆధీన స్వాధీనంలో ఉంచండి తండ్రి. ప్రతి విధమైన దుష్ట క్రియలను, అల్లరి క్రియలను, సాతాన క్రియలను యేసునామంలో లయపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడదాం. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 91వ దావీదు కీర్తన. అందరూ కూడా ధ్యాన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మీద మనసు పెడదామండి. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట,
నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదుమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ కొద్ది మాటలు మనందరి వినికుల్లో దేవుడు దీవించును గాక. ఏదో ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పే ముందు ఒక మాటని చెప్పి నేను దేవుని వాక్యంలోకి వెళ్తాను. ఆల్రెడీ వేసవకాలం వచ్చేసింది కనుక మరి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే నెల తైలాభిషేక ఆరాధనలో ఉదయం 10 గంటల నుంచి 1 గంట కల్లా క్లోజ్ అయిపోద్ది. దయచేసి 10 గంటలకు రీచ్ అవ్వడానికి రావడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు చేసిన ప్రార్థనలు, పాడిన పాటలు, ఆరాధన, ధ్యాన వాక్యాలన్నీ కూడా దేవుడు ఆలకించినందుకు 2 చేతులు పైకి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ నిజంగా ఎండవేళ సమయంలో సమరయ స్త్రీని దర్శించిన రీతిగా, ఎండవేళ సమయంలో అబ్రహామును దర్శించిన రీతిగా, సిలువ రాను మీద తన ప్రజలను దర్శించిన రీతిగా ఈ ఎండవేళ సమయంలోనే ఈ తైలాభిషేక ఆరాధనలో దేవాతి దేవుడు మనందరినీ దర్శించును గాక. దేవుని వాక్యం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండము 29వ అధ్యాయము, ఆది కాండము 29వ అధ్యాయము 1వ వచనాన్ని 3వ వచనం వరకు చదువుదామండి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద ఆ రాతిని దాని చోటున
ఉంచుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ చెప్దామండి. హల్లెలూయా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. చాలా ఈ వాక్యములో చిన్న మాట దాగి ఉంది అని బిడ్డలారా. ఏంటండి ఆ మాట అంటే, ఒక బావి నిండా నీళ్ళు ఉన్నాయట, బావి నిండా నీళ్ళు ఉన్నాయట. ఆ నీళ్ళు దగ్గరికి కొన్ని మందలు చేరి ఆ నీళ్లు తాగుదామని వాటిలో ఆశ కలిగి ఉన్నాయట. కానీ బావిలో ఉన్న నీళ్లు తాగలేక దాని మీద ఒక పెద్ద రాయి మూతగా వేయబడి ఉందట దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఈ మందలు ఏం తీర్చుకోలేకపోతున్నాయంటే దాహము తీర్చుకోలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఆ నీళ్ళ మీద, ఆ బావి మీద ఒక పెద్ద రాయి మూత వేయబడి ఉంది దేవుని బిడ్డలారా. ఈ ఎండవేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక, మనందరినీ బలపరచునుగాక. ఈ గొర్రెల యొక్క ఆశ ఏంటంటే, ఎప్పుడు మనకి ఈ రాయి పొర్లించబడుతుందా, ఎప్పుడు ఈ బావిలో ఉన్న నీళ్లను మనం తాగుతామని అవి 1000 కళ్ళతో ఆశ పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నాయి. అప్పటికే 3 మందలు ఆ బావి చుట్టూ కూడా పడుకుని ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇంకా కొన్ని మందలు ఆ స్థలానికి వస్తూనే ఉన్నాయి దేవుని బిడ్డలారా. మొత్తానికి ఏదైతేనో వాటి యొక్క ఆశ ఒకటే, ఏమైనా సరే ఈ బావిలో ఉన్న నీళ్లు త్రాగి మా ప్రాణాలు ఏం చేసుకోవాలంటే తెప్పరిల్ల చేసుకోవాలి అనే ఒక ఆశతో ఆ గొర్రెలన్నీ కూడా, మందలన్నీ కూడా ఆ బావి దగ్గరికి చేరినాయి దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు వారు కూడా ఒక రోజున యాకోబు అనే బావి దగ్గరికి వెళ్ళినప్పుడట, అక్కడికి ఒక తల్లిగారు సమరి స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చిందట. ఎందుకొరకు వచ్చింది అంటే నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇది లోతైన బావి అని కూడా అక్కడ రాయబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ తల్లి ఆ నీళ్లను చేదుదామని వచ్చినప్పుడు ప్రభు ఆమెను దర్శించడం, ప్రభు ఆమె జీవితాన్ని మార్చడం, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నప్పుడు ప్రభు అంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగినవాడు ఇప్పుడు కూడా మరెన్నడూ కూడా దప్పికొనడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ రోజున మీలో చాలామంది ఒక ఆశతో ఉన్నారు దేవుని బిడ్డలారా. చాలామంది కొన్ని కోరికలతో ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ అవి నెరవేరడానికి దాన్ని అన్నీ కూడా క్లోజ్ చేయబడడం అంటే మూత వేయబడినట్టుగా ఉన్నాయి. బావి దగ్గరే ఉన్నావు, బావి లోపల నీళ్లు ఉన్నాయి, కానీ బావి లోపల నీళ్లు వీటికి చేరకుండా దాని మీద ఒక పెద్ద రాయి ఉన్నట్టుగా మన జీవితాలలో కొన్ని ఆటంకాలు, కొన్ని అవరోధాలు మనకి ఎదురవుతూ వస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామయ్యా అంటే, ఆ బావి దగ్గర నిరాశతో పడి ఉన్న
ఆ మందల వలె మన జీవితాలు ఉన్నాయి దేవుని బిడ్డలను. వాటి ఆశ ఏంటంటే ఎవరో ఒకరు రాకపోతారా, ఈ రాయిని పక్కకు తొలగించకపోతారా, బావిలో ఉన్న నీళ్లు మాకు దొరకకపోతాయా, త్రాగకపోతామని అవి కనిపెట్టుకుని ఆశతో ఎదురు చూస్తున్నాయి దేవుని బిడ్డలను. మన జీవితాల్లో కూడా అనేక సార్లు ఎన్నో విషయాల్లో మనం కూడా ఇది మంచి జరగాలి, బిడ్డల విషయంలో ఇది జరగాలి, నా కుటుంబ విషయంలో ఇది జరగాలని ఎన్నో రీతిలుగా కొన్ని ఆశలతో మనం ఎదురు చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలను. ఈ ఆశలన్నీ తీర్చగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలను. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్గా ఈ రాయిని తొలగించకపోతే ఆ బావిలో ఉన్న నీళ్లు ఆ మందలకి దొరకదని బిడ్డారు. ఇప్పుడు ఆ మందలు ఆ రాయిని ఎత్తాలంటే అది చాలా బరువైన రాయి. అది ఈ మందలు, ఈ గొర్రెలు బలహీనమైనది అని బిడ్డారు. ఇప్పుడు తనంతట తాను ఆ బరువైన రాయిని పక్కకు పొర్లించలేక ఎవరో ఒకరి సహాయం కొరకు, ఎవరో ఒకరు సహాయం చేస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాయి దేని బిడ్డ. ఈ రోజున కూడా మన పరిస్థితులలో మనకి ఎవరొకరు సహాయం చేస్తారు, ఎవరొకరు మనల్ని ఆదుకుంటారు అనే ఆలోచనలు మన మదిలో మెదులుతున్నట్లుగానే ఆ గొర్రెలు కూడా, మందలు కూడా అలాగే వెయిట్ చేస్తున్నాయట దేవుని బిడ్డలారా, ఎదురు చూస్తున్నాయట. సామెతల గ్రంథంలో సొలొమోను గారు రాస్తూ ఆ 27వ అధ్యాయము 3వ వచనంలో ఓ మాట రాస్తారు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము, రాయి బరువు, ఇసుక భారం. చాలండి. ఇక్కడ రాయి ఎటువంటిదని సొలొమోను గారు రాస్తున్నారంటే, రాయి బరువైనది, ఇసుక భారమైనది అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఈ బరువులు ఈ భారాలు భరిస్తున్న వారు మనలో చాలామంది ఉన్నారు దేవుని బిడ్డలారా. ఈ భారాన్ని, ఈ బరువుని నా మీద నుంచి ఎవరు దింపుతారు, ఈ కష్టాన్ని నుంచి నన్ను ఎవరు ఒడ్డుకి చేరుస్తారని ఒక ఆశతో నీవు కూడా ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సహాయకుడిగా రాబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఆమేన్ చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ సొలొమోను రాసిన మాటల్లో రాయి అనేది బరువైనది అని రాస్తుంది. రాయి ఎలాంటిదట? బరువైనదట దేవుని బిడ్డలారా. మనకున్న కష్టాలు, మనం అనిపిస్తున్న భారాలు చాలా భారంగా మనకు అనిపిస్తున్నప్పుడు మనం వేదన చెందుతూ ఉంటాం. ఈ కష్టము, ఈ భారము, ఈ బరువును ఎవరు దింపుతారు అన్నట్టుగా ఎదురు చూస్తూ ఉంటామండి. బైబిల్లో రాసిన మాట ఏంటంటే, ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడట వారి తలల మించి బరువును మోతగంపలు దింపిన వాడిని నేనే కదా అంటాడు. దేవుని స్తోత్రం అండి. నిజమే. ఈ రోజు నీ కుటుంబంలో ఏ భారమైతే, ఏ బరువు అయితే, ఏ కష్టమైతే మీకుందో అది దేవుడే దింపునుగాక, అది దేవుడే పూర్తిగా తొలగించునుగాక. ఇప్పుడు ఆ గొర్రెలు బలహీనమైనట్టుగా మనకున్న భారాన్ని, మనకున్న బరువుని దింపుకోవడానికి మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి ఈ భారాన్ని అక్కడి నుంచి ఏం చేయాలి? తొలగించాలి. కనుక ఆ టైంలో ఉన్నట్టండి ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారంటే యాకోబు వచ్చాడట. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ కథలో ఈయన మనకి హీరో అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన హీరో. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. అక్కడ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, పలానా వ్యక్తి నీకు తెలుసా, లాబాను నీకు తెలుసా అని అడిగితే, నాకు తెలియకపోవటం ఏంటి, మా ఊరోడే అన్నాడు. ఎలా ఉన్నాడు అని అడిగాడు. అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అతడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పాడు. మరి అయితే ఎందుకు మీరు ఇక్కడ ఎలాగా, మందలు వచ్చినాయి కదా, మందలకి నీళ్ళు ఎట్టకుండా ఎందుకు నీవు ఇక్కడ ఎలా కూర్చుని ఉన్నావు అంటే, ఆ మాటల్లో అన్నాడు, అదిగో లాబాను కుమార్తె కూడా, రాహేలు కూడా తన మందలను తోలుకుని ఇక్కడికే వస్తుంది అన్నాడండి. అప్పుడు అడిగినప్పుడు యాకోబుకి అతను చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది మా వలన కాదు. దేవుని స్తోత్రం అండి. ఈ మధ్యాహ్నం దేవుని మాటలు వింటున్న అప్పులు తీర్చడం నీ వల్ల కావట్లేదు, కుటుంబ పరిస్థితులని ఈదుకు రావడం నీ వల్ల కావట్లేదు, కానీ దేవుడే మనకు సహాయం చేయనుగాక, దేవుడే మన కుటుంబాన్ని ఉద్ధరించునుగాక. అతను పనివాడు చెప్పిన మాట ఏంటంటే, ఇది మాకు, ఈ రాయి బరువుగాను భారంగా ఉంది, ఇది మా వలన కాదు. చాలామంది అనుకుంటారు
ఇది మా వల్ల కాదండి, ఇది మా వల్ల కాదు అంటారు. అలాంటి వాళ్ళందరికీ నా తండ్రి చెప్పిన ఒక మాట చెప్పన, ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటేనట కొండ ఎత్తబడి సముద్రంలో పడుతుంది అని చెప్పారట. ఓ రోజునట ఒక అమ్మాయి సండే స్కూల్ వాక్యమిని ఒక కిటికీ దగ్గర అలా కిటికీ డోర్ తెరిచి కొండతో రోజు మాట్లాడుతుందండి. కొండ పేరు కాదండి, కొండే. కొండ నువ్వు ఇక్కడి నుంచి ఎత్తబడి వెళ్ళిపోవాలి అని చెప్తుందటండి. ఈ లోపల ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు వచ్చి అన్నారు, ఏంటి పిచ్చి తల్లి ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏమీ లేదు, కొండ ఎత్తబడి ఇక్కడి నుంచి పోవాలని ప్రార్థన చేస్తున్నాను అందట. పిచ్చిదానా, మా ముత్తాతల కాలం నుంచి కొండ ఇక్కడే ఉంది, మా తాతలు వెళ్ళిపోయారు, మా ముత్తాతలు వెళ్ళిపోయారు, ఇదిగో మేము కూడా వెళ్ళిపోయాం, మీ నాన్న తరం కూడా వచ్చింది, ఇక ఈ కొండ ఇక్కడే ఉంటుంది వెళ్దని చెప్పారటండి. కానీ అమ్మాయికి విశ్వాసం ఉంది కాబట్టి ప్రతిరోజు వెళ్ళడం, కొండను అంటుంది ఎత్తబడి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటుంది. ఎంత ఉంటే పోద్దట, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని దేవాతి దేవుడు చెప్పిన మాట. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ రోజున అప్పులలో ఉన్న నీకు విశ్వాసం ఉందా? రోగముతో ఉన్న నీకు విశ్వాసం ఉందా? కుటుంబంలో బరువు భారము మోస్తున్న నీకు విశ్వాసం ఉంటే అది ఎంత బరువైనదైనా నా తండ్రి దాన్ని ఎత్తి పారవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎత్తి పారవేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఇక్కడ ఈ అమ్మాయి అలా అడుగుతూ ఉంటే అందరూ నవ్వారట. దేవుని బిడ్డలారా, నవ్వారట. అయితే కొన్నాళ్ళకి జరిగిన అద్భుతం ఏంటంటే, రైల్వే శాఖ వాళ్ళు మరొక ట్రాక్ వేయడానికి, మరొక రైలు పట్టాలు వేయడానికి ఈ కొండ అడ్డుగా వచ్చిందట. దాన్ని ఏం చేశారంటే ఎత్తి అక్కడి నుంచి బయట పాడేశారట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏటెళ్ళ కాలము నా బ్రతుకు ఇలాగే ఉంటుంది, ఈ బరువుని ఈ భారాన్ని నేను మోస్తూనే ఉండాలి, ఈ రోగముతోనూ ఈ అప్పులతోనూ నేను నలిగిపోతూ ఉండాలనుకుంటున్న వాళ్ళకి నీ విశ్వాసము ద్వారా నువ్వు పొందబోయే కార్యాన్ని నా తండ్రి నీకు చెప్తూ ఉండగా అక్కడ అంటున్నారు, ఇది మా వలన కాదు, ఇది మా వల్ల జరిగే పని కాదు అంటున్నారు. దేని బిడ్డ, ఆ మందలన్నీ కూడా అలాగే ఎదురు చూస్తున్నాయి. మీరు కూడా అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదు, నా వల్ల జరగదు అనుకుంటూ ఉంటే, మనకు అసాధ్యమైనది దేవునికి సమస్తము కూడా సాధ్యమైనది. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఈలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలు మాకేదియు కాదిల సమానము. నీకు ఇలలో ఏది లేదు అసాధ్యము, నీదు కృపలు మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ వెంటే నేను. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మా వలన కాదు, మా వలన జరగదు అనొద్దు, కానీ దేవుడు నీ పక్షంలో ఉండి నీ కార్యాలన్నీ కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, సొలొమోను అంటాడు, రాయి బరువుగా ఉన్నప్పటికీ, ఇసుక భారమైనప్పటికీ ఆ బరువుని భారాన్ని తొలగించగలిగిన వాడు ఎవరంటే నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ఒక్కరే. దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, అదే సామెతలు 16:3 చూస్తే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. దేవుని స్తోత్రం చెప్పండి. మన భారము, మన బరువు ఎవరి మీద ఉంచాలటండి?
యెహోవా మీద ఉంచాలట దేవుని బిడ్డలారా. మనుషుల మీద నమ్మితే వారు మనకి ఎంతవరకు సహాయం చేస్తారో తెలదు, కానీ దేవుని మీద మనం మన భారాన్ని బరువుని మోపితే ఆయన నీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తాడు. అదిగో రాయి ఎంత బరువుగా ఉన్నప్పటికీ, ఇసుక ఎంత భారముగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎన్ని భారాలు ఉన్నప్పటికీ, అదిగో ఆ రోజు ఆ బావి మీద ఒక పెద్ద రాయి ఉండటం వల్ల ఇది మా వలన కావట్లేదు, అందుకే మా మందలకి ఏం పెట్టుకోలేకపోతున్నాం, నీళ్లు పెట్టుకోలేకపోతున్నామని నిరాశపడుతున్న ఆ వ్యక్తి యొక్క జీవితంలో అక్కడికి దేవుడు ఒక బలమైన వ్యక్తిని పంపించి ఆ బావి మీద ఉన్న రాతిని ఏం చేశాడు, ఒక్కడో పక్కకి తొలగించాడు. ఆ మందలకి ఏం చేశారు, నీళ్లు పెట్టారు. ఇందుకు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు, ముందు ఇది బరువైనది, ఇది మా వలన కాదు అని చెప్పిన మనుషుల ఎదుటే దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉండగా ఈ బైబిల్లో యాకోబు ఎలాగైతే వచ్చి ఆ కాపర్లకి ఆ మందలకి సహాయం చేశాడో, నా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీకు సహాయం చేయనుగాక, నీ కుటుంబానికి నీ బిడ్డలకు దేవుడు సహాయం చేయనుగాక. అయితే నీవేం కలిగి ఉండాలి అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. చాలామందికి విశ్వాసం ఉందంటారు, కానీ విశ్వాసం ఉంటే కనుక దాన్ని మనం ఏం చేయాలంటే శ్రమల్లో అయినా బాధల్లో అయినా విశ్వాసంలోంచి మనం ఏమవ్వకూడదంటే తొలగిపోకూడదండి. యేసుప్రభు వారి శిష్యులు ఏమండి దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. ఆ తండ్రి అన్నాడు, ఇది నీ శిష్యులకి ఏం కాలేదు, సాధ్యం కాలేదు అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు అడిగారు, ప్రభువా ఇది ఎందుకు ఇలా జరిగిందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సాధ్యం అవుతుందని చెప్పారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఏదైనా జరగాలంటే మనలో మొదట ఏముండాలి, విశ్వాసం ఉండాలి. కాబట్టి మెల్లగా యేసయ్య దగ్గరికి వచ్చి ఒక రోజు వాళ్ళు అడిగిన మాట ఏంటంటే, ప్రభువా ఇదిగో ఆ భక్తుడు వారికి ప్రార్థన నేర్పినట్టుగా, ఆ భక్తుడు వాళ్ళకి వాక్యం నేర్పించినట్టుగా కాకుండా మిమ్మల్ని మేము ఒకటి అడుగుతున్నాం తండ్రి, మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి అని అడిగారటండి. హల్లెలూయా. ఈ రోజున మీరు అడగాలి, విశ్వాసము లేకే నా అప్పులు తీరవనుకుంటున్నానయ్యా, విశ్వాసము లేకే నా జబ్బు తగ్గదనుకుంటున్నానయ్యా, విశ్వాసము లేకే నా కుటుంబ పరిస్థితులు మారవనుకున్నాను, కనుక నా విశ్వాసాన్ని నువ్వేం చేయాలంటే వృద్ధి పొందించండి, మా విశ్వాసాన్ని మీరు పరిపూర్ణతలోనికి తీసుకురండి అని వాళ్ళు ప్రభువుని అడిగారు దేవుని బిడ్డలను. అప్పుడు వాళ్ళు ఏమండి దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కాదు, వాళ్ళు నీళ్లు పడితే రోగులు బాగుపడ్డారు, దెయ్యాలు వెళుతూ మొదలుపెట్టినాయి. ప్రజలు చెప్పిన మాట వాళ్ళని చూసి భూమిని తలక్రిందు చేయువారు ఇక్కడ కూడా వచ్చారు. భూమిని తలక్రిందులు చేసే శక్తి వారి విశ్వాసం ద్వారా పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని బిడ్డలను. నేను అంటున్నాను, ఈ రోజున నీకెంత భారము నువ్వు మోస్తూ ఉన్నా, ఎంత బరువు నువ్వు భరిస్తూ ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసం ఎదుట అది చాలా తేలికైపోతుంది దేవుని బిడ్డలను. నీ విశ్వాసం దాన్ని చాలా తేలికగా చేసేస్తుందండి. ఆ మనుషుడు కాపర్ నిలబడి అన్న మాట నాకు ఉదయకాలం ఎందుకు చాలా ఆలోచింపజేసిందండి. పాపం నీళ్లు బావిలో ఉన్నాయి, కానీ మందలు బావికి దగ్గరగా ఉన్నాయి, కానీ అందులో ఉన్న నీళ్లు తాగడానికి వాటి మీద ఒక పెద్ద రాయి ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలామందికి ఆశీర్వాదం అనేది చాలా దగ్గరగా ఉంది దేవుని బిడ్డలారా. దీవెనలు అనేవి చాలామందికి దగ్గరగా ఉన్నాయి దేవుని బిడ్డలారా. కానీ మనం పొందుకోలేకపోతున్నాం ఏంటి? ఇదిగో ఈ రాయి అడ్డొచ్చినట్టుగా నీలో చాలా విషయాల్లో ఒక అనుమానము, ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం నీలో చోటు చేసుకుంది దేవుని బిడ్డలారా. పేతుర్ని నీటి మీద నడిపించింది విశ్వాసమే, నీటిలో మునిగిపోయేలా చేసింది అవిశ్వాసమే. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు అల్ప విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటే, అల్ప విశ్వాసంతో మనం భక్తి చేస్తూ ఉంటే మనం ఇంకా ఇంకా లోనికి కూరుకుపోతూ ఉంటాం దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభువుని అడగండి, అయ్యా నా విశ్వాసాన్ని వృద్ధిపరచండి, నా విశ్వాసాన్ని పెంపొందింప చేయండి. ఎందుకు ఈ కీడు వచ్చిందో నాకు తెలియదు, కానీ కీడు వెనకాల ఏముంటుందంటే మేలే ఉంటుందని నమ్మాలి దేవుని బిడ్డలారా. ఒకసారి అటండి ఓ రోడ్డుకి అడ్డంగా ఓ పెద్ద రాయి రోడ్డుకి అడ్డంగా పెట్టారండి. రోడ్డుకి అడ్డంగా పెద్ద రాయి ఉంటే
వచ్చిన వాళ్ళు అందరూ చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, ఇది మన వల్ల కాదు, దారి లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు దేని బిడ్డలను. ఒక అతను ఆగి తన బైక్ పక్కన పెట్టి స్కూటర్ పక్కన పెట్టి పక్క వాళ్ళని అడుగుతున్నాడు, అయ్యా రండి రాయిని కొంచెం పక్కకి గెంటుతామంటే, ఇది మన వల్ల కాదు, ఇది ఇంత రాయిని మనం ఎలా గంటగలదామని నీకేమైనా పిచ్చా అని అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఏంటి రాయిని గంటడానికి ఒక్కడో సహాయం చేయట్లేదు, ఇది అంత బరువైన రాయా ఇదని చెప్పి ఎవ్వరూ సాహసం చేయకపోయినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళండి అసలు చూద్దామని చెప్పి దాని మీద అలా చేయేస్తే అది రాయి కాదండి, రాయిలాగా తయారు చేసిన ఒక అట్ట రాయి, చాలా తేలికైంది అది. ఒకసారి ఇలా గెంటెడు దేవుని బిడ్డలారా, ఒక్క చేత్తోనే పక్కకి వెళ్ళిపోయింది అది. మీకు విషయం తెలుసా, దాని కింద బోళ్ళంత ధనం ఉందట దేవుని బిడ్డలారా. ఏముంది చెప్పండి? ఇప్పుడు బావిలో నీళ్ళు ఉన్నాయి, నీళ్ళ పైన రాయి ఉన్నట్టుగా అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి గారి నోట్లో శని ఉన్నట్లుగా ఆశీర్వాదాలన్నీ దగ్గరే ఉన్నాయి, కానీ దానిపైన రాయి ఉండటం వలన దాన్ని చూసి భయపడ్డారు. కానీ ఒక వ్యక్తి సాహసం చేశాడు, ఆ సాహసాన్ని బట్టి ఆ రాయిని పక్కకి గెంటితే అది నిజంగా రాయి కాదు కనుక పక్కకి దొరికి వెళ్ళింది, దాని కింద ఓ ధనం మూట దొరికిందండి అతనికి. ఇప్పుడు కీడులో కూడా దేవుడు మేలు దాచిపెట్టబోతున్నాడు దేవుని బిడ్డలను. మనం అనుకోవచ్చు, ఎందుకు ఇలా జరిగింది నా కుటుంబంలో, ఎందుకు నా బిడ్డల విషయంలో ఎలా జరిగింది, ఎందుకు మా పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం అనేక సార్లు బాధపడతాం. కానీ నీ జీవితంలో ఉన్న ప్రతి దాన్ని కూడా, ప్రతి భారాన్ని, ప్రతి బరువుని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, ఆయన చూస్తూ ఉన్నాడండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ స్థలంలోనికి యాకోబుని ఏమండి వాళ్ళు పిలిచారా అంటే పిలవలేదు, కానీ యాకోబు వచ్చాడు. వచ్చిన యాకోబు అక్కడ వాళ్ళకి ఏం చేసి పెట్టాడంటే సహాయం చేశాడు. ఏంటో సహాయం? ఆ రాయిని ఆ బావి నుంచి పక్కకి పొర్లించి అక్కడున్న మందలకి ఏం పెట్టారట? నీళ్లు పెట్టారు దేని బిడ్డలను. మందలన్నీ కూడా ఏం తాగినాయి? నీళ్లు తాగినాయి. అక్కడున్న మనుషులు అన్న మాట ఏమైంది? అక్కడ కొట్టివేయబడ్డది. ఇది మా వల్ల కాదు అన్నమాట కొట్టివేయబడ్డది. ఈ తైలాభిషేక ఆరాధనకు వచ్చిన మీ జీవితంలో ఇది నాకు అసాధ్యము, ఇది నాకు జరగదు అని ఎవ్వరూ అనుకోవద్దు దేని బిడ్డలను. దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి అగోచరములై ఉన్నాయని దేవుని వాక్యం చెప్తోంది. కనుక ఈ ఎండవేళ సమయంలో ఈ తైలాభిషేక ఆరాధనలో ఒక బరువైన భారమైన జీవితాన్ని గడుపుతూ మీరు వచ్చి, అయ్యా నాకు ఎప్పుడు మేలు జరుగుతుంది, ఎప్పుడు ఈ కీడు నా మించి తొలగిపోతుంది, ఎప్పుడు ఈ బరువు నా మించి దిగిపోతుంది అని అనుకుంటూ ఉన్నావా? యాకోబును పంపించిన దేవుడు నీ కొరకు కూడా ఒక సహాయాన్ని పంపించబోతున్నాడు దేవుని బిడ్డలను. ఒక సహాయాన్ని పంపించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన సహాయాన్ని పంపిస్తే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నమ్మితే రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అదే జరిగింది. యాకోబు వచ్చి ఆ రాయిని ఏం చేశాడట? అలా పక్కకి గెంటేశాడట దేవుని బిడ్డలను. అప్పుడు ఆ మందలన్నీ కూడా చదువుదామండి ఒకసారి అన్నమాట. బావి మీద నుండి గొర్రెలకు నీళ్లు పెట్టి దాని చోటున ఉంచుదురు. యాకోబు అన్నలారా, ఇంకా మనం కిందకు వచ్చేద్దాం దేవుని బిడ్డలారా. ఇంకా కిందకు వస్తే 8వ వచనం కానీ 9వ వచనం కానీ చూస్తే మా వలన కాదు. తరువాత రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను, ఆమె వాటిని మేపున్నది. యాకోబు తన తల్లి అయిన సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబానును గొర్రెలను చూసినప్పుడు అతడు తన దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి, గట్టిగా చప్పలు కొడదాం దేని వెళ్ళాను, గొర్రెలకు నీళ్లు పెట్టాను. చాలా అద్భుతమైన మాట. రాయి తొర్లించబడ్డది. ఆశతో ఎదురు చూస్తున్న గొర్రెలకు ఏం పెట్టబడ్డాయట? నీళ్లు పెట్టబడ్డాయట. ఈ తైలాభిషేక ఆరాధనలో ఏ ఆశతో వచ్చారో నాకు తెలియదండి, ఏ బరువు భారముతో మీరు ఉన్నారో నాకు తెలియదండి. దేవుడు మీకు చెప్పమన్నమాట, నీ మీద భారాన్ని దేవుడు తొలగించబోతున్నాడు దేని బిడ్డ.
నీకున్న కష్టాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు దేవుని బిడ్డ. నీ కన్నీటిని దేవుడు మార్చబోతున్నాడు దేవుని బిడ్డ. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. దేవుని సమస్తము కూడా సాధ్యమే. ఒకసారి ఒక ఇంట్లో ఒక అమ్మాయికి భయంకరమైన వ్యాధి వచ్చిందటండి. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్లు అందరూ హాస్పిటల్ అన్నీ తిప్పితే ఎక్కడ డాక్టర్లు అన్నారంటే ఇది మా వల్ల కాదు, మేము ఏమీ చేయలేము అని చెప్తే ఫైనల్గా ఒక డాక్టర్ అన్నాడట, అమ్మా దీని వైద్యము అమెరికాలోనే ఉంది తప్ప మన ఇండియాలో ఎక్కడా దీనికి వైద్యం అనేది లేదు, ఆ డాక్టర్లు కూడా మన ఇండియాలో లేరు అని చెప్పాడట. చెప్తూ మరొక మాట చెప్పాడట, అదే డాక్టర్ మరలా తిరిగి మన ఇండియాకు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మరి మీ అమ్మాయిని తీసుకొస్తే కనుక ఆయనకు చూపించుకుంటే ఈ అమ్మాయికి ఉన్న రోగము తగ్గొచ్చు, కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని, వేలల్లో కాదు లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పాను. అయితే అసలే పేద తల్లి, తీరా చూస్తేనేమో లక్షల రూపాయలు అంటున్నారు, తీరా లక్షలు నా దగ్గర లేవు, ఏమండి ఆ డాక్టర్ని కలిసే అవకాశాలు నా దగ్గర లేవు అని తనలో తను బాధపడుతూ ఏం చేస్తుందంటే, అయ్యో ఎలాగ నా కుమార్తెని చెప్పి తను గదిలో ఉండటండి అనుదినము కూడా ప్రార్థన చేస్తుందట. ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? అయ్యా అమెరికా నుంచి ఒక డాక్టర్ గారు వస్తున్నారట, ఆయన పేరు పలానా పేరట. ఆ డాక్టర్ గారు వైద్యం చేస్తే నా కుమార్తెకు ఉన్న వ్యాధి నయమవుతుందట, కానీ ఆయనతో వైద్యం చేయించాలంటే కొన్ని లక్షలు కావాలట అని చెప్పి ఆ తల్లి వాపోతూ ఉండగా వెంటనే రోజు ప్రార్థన చేస్తూ ఉందటండి. ఓ రోజు నీ డాక్టర్ ఇండియాకి రావటం జరిగింది. కొంత గ్యాప్ టైంలో, విరామ టైంలో, సాయంకాల టైంలో ఒకసారి అలా ఆరు బయట అంటే అడవి దగ్గరికి వెళ్ళి ఆ ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి అలా మైదానంలో తిరుగుతూ ఉంటే సడన్గా వర్షం వస్తుందటండి. ఆ వర్షం వస్తున్న సమయంలో ఆయన అటు ఇటు చూస్తే దూరంగా ఒక చిన్న ఇల్లు కనబడ్డదట, లైట్లు వెలుగుతున్నాయంట ఇంట్లో. వెంటనే నేను పరిగెట్టుకుని వెళ్ళి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ డోర్ కొట్టాడట. అందులోంచి పెద్ద ఆవిడ వచ్చి అలా డోర్ ఓపెన్ చేస్తేలోకి, అమ్మ బయట వర్షం వస్తుంది, కాస్త వర్షం తగ్గేదాకా మీ ఇంట్లో ఉండొచ్చు అమ్మా అని అడిగితే, రండి బాబు అని చెప్పి తన ఇంట్లో తీసుకెళ్తే సరిగ్గా ఫర్నిచరే, సరైన వస్తువులు, కుర్చీలు కూడా సరిగ్గా లేవు, ఏదో ఒక చెక్క కుర్చీ మీద ఆయన కూర్చోబెట్టిందట. వెంటనే ఆ ఇంట్లో ఉన్న ఒక పొడి టవల్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందటండి. ఆయన చలితో ఉన్నాడు కాబట్టి గబగబా ఆయనకి కాఫీ కలిపి, వేడివేడిగా కాఫీ కలిపి వాళ్ళ ఇంట్లో ఉన్న రొట్టె తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందటండి. ఆయన చాలా సంతోషపడ్డాడట. నాకు ఇక్కడ కూడా ఈ సహాయం దొరికింది నాకు అని అనుకుంటూ, ఆమె వస్తుంది కదా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోదాం అని చెప్పి 1 గంట సేపు కనిపెట్టాడు, కానీ ఆమె రావట్లేదంట గదిలోంచి. ఏంటి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇవిడు ఎందుకు రావట్లేదని ఈయనే లేచేలా గుమ్మం దాకా వెళ్ళి చూస్తే మంచం మీద ఒక వ్యాధిగ్రస్తుల రోగంతో పడి ఉన్న బిడ్డ, ఆ బిడ్డ మంచం దగ్గర మోకాళ్ళ మీద ఉండి తల్లి ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువా నా కుమార్తెకు వచ్చిన వ్యాధి మామూలు వ్యాధి కాదు, ఈ ఇండియాలోనే ఆ రోగాన్ని నయం చేసే వైద్యులు లేరట, ఎవరో అమెరికా నుంచి డాక్టర్ గారు వస్తున్నారట, ఆయన చేస్తే నా కుమార్తె యొక్క ఆ వ్యాధి నయమవుతుందట. నాయనా నేను ఆయన కలవాలంటే లక్షలు కావాలట, నువ్వు గొప్పవాడు కదా నాన్న, విశ్వాసంతో అడుగుతున్నాను నాన్న, ఆ డాక్టర్ గారు నా ఇంటికి రప్పించవా అని అడుగుతూ ఆయన ఆమె చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ మరలా అంటుంది, అయ్యా డాక్టర్ గారి పేరు రాబర్ట్ స్టీఫెన్ గారు అట, నాయనా రాబర్ట్ స్టీఫెన్ గారిని నా ఇంటికి రప్పించవా ప్రభా అని ప్రార్థన చేస్తుంటే ఈయన ఒక్కసారి అలా నిలబడిపోయాడట. ఆమె లేచి రాగానే ఆమెను అడిగాడట, అమ్మా నువ్వు ఇందా ప్రార్థన చేస్తున్నప్పుడు డాక్టర్ గారిని పంపించిన ఇంటికి డాక్టర్ గారిని పంపించాను, అసలు సంగతి ఏంటి అని అడిగాడట. అయ్యా నా కుమార్తెకి ఒక వ్యాధి వచ్చింది, అన్ని హాస్పిటల్ తిప్పాను, ఇది ఇక్కడ నయం కాదు, కానీ అమెరికాలోనే డాక్టర్లు ఉన్నారు, వాళ్ళ వల్ల అవుతుంది, కానీ ఒక డాక్టర్ గారు వస్తారు ఇండియాకి, క్యాంప్ వస్తున్నారు, ఆయనకి చూపించుకుంటే మీ అమ్మాయికి ఈ వ్యాధి నయం చేయగలదు, ఆయన కలవాలంటేనే కొన్ని లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారయ్యా. ఆయన ఎవరు రాబర్ట్ స్టీఫెన్ గారట.
నేను ఎలాగూ ఆయన కలవలేను, నేను ఎలాగూ అంత డబ్బు నా దగ్గర లేనే లేదు, నా కుమార్తెని బ్రతికించుకోవడం ఇంకా నా వల్ల కాక ఆ దేవుణ్ణి అడుగుతున్నాను, ఏమని? ఆ రాబర్ట్ స్టీఫెన్ అనే డాక్టర్ గారిని నా ఇంటికి పంపించమని అడుగుతున్నానయ్యా. ఇప్పటికి 4 రోజుల నుంచి నేను అడుగుతున్నానయ్యా, మరి దేవుడు నీ ప్రార్థన విన్నాడా అని అడిగాడట. ఏమోనయ్యా, కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని నాకు తెలుసు, ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని తెలుసు అని చెప్పగానే ఆయన నవ్వుతా అన్నాడట, అమ్మ నువ్వు ఏ డాక్టర్ కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ రాబర్ట్ స్టీఫెన్ అనే డాక్టర్ నేనేనమ్మా, నేనే. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని చెప్పి రేపే హాస్పిటల్కి తీసుకురామని చెప్పి అమ్మాయికి వైద్యం చేశాడు, ఆపరేషన్ చేశాడు. మొత్తం అంతా అయిపోయింది. మనసులో ఆమెకు ఒక భయం ఏంటంటే, అయ్యి బాబోయ్ ఇంకా లక్షలు ఎక్కడి నుంచి తేవాలంటే ఆమె దగ్గరికి బిల్లు కాయిందానికి బదులు ఒక లెటర్ పంపించాడట. అందులో ఏమని రాస్తుందో తెలుసా అండి? బిల్లు అని ఆమె కంగారు పడుతుంటే అందులో ఒకటి రాసిన మాట, నీవి చూపిన ప్రేమ, నీవు నాకు ఇచ్చిన ఆతిథ్యం, ఆ కాఫీ, ఆ బన్ను, ఈ అమ్మాయి యొక్క బిల్లు కట్టేసిందని వచ్చిందటండి. దేవుని స్తోత్రం చెప్దామండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసి నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మీరెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర డబ్బు లేదా? నీ దగ్గర ఒకవేళ బలం లేదా? నిరాశలో కూర్చుని నాకెవరు సహాయం చేస్తారు, ఈ బావి మీద ఉన్న ఈ రాయి మా వల్ల కాదు, ఈ రాయిని ఎవరు పొర్లిస్తారని నిరాశతో ఎదురు చూస్తున్న కాపర్ల వలె, నిరాశలో ఉండి మా దప్పిక తీరుతుందా లేదా అని చూస్తున్న మందల వలె, గొర్రెల వలె మనం ఉంటే గనక సహాయం చేయడానికి ఆ బావి దగ్గరికి యాకోబును పంపించినట్లుగా దేవుడు నిశ్చయముగా నీ కొరకు సహాయాన్ని పంపిస్తాడు. దేవుని బిడ్డ వైద్యం చేయించుకునే స్తోమత తన దగ్గర లేనప్పుడు డాక్టర్ని కలిసి లక్షలు ఖర్చు పెట్టే ఆమె యోగ్యత లేనప్పుడు ఆ డాక్టర్ని గురించి ప్రార్థన చేస్తే డాక్టర్ని ఎక్కడ పంపించాడు? ఆ ఇంటికి పంపించాడు. దేవుని బిడ్డ అదే విశ్వాసం ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు అడిగితే మీ బరువైన మీ భారమైన ప్రభు దింపబోతున్నాడు. దేవుని బిడ్డ దాన్ని తొలగించబోతున్నాడు. దేవుని బిడ్డ అక్కడున్న ఆ రాయిని యాకోబు పక్కకు దొర్లించగానే వెంటనే మందులకి ఏం పోస్తారట? నీళ్లు పోస్తే గొర్రెలన్నీ నీళ్లు తాగినాయట. దేవుని బిడ్డలను అప్పటి వరకు ఆ రాయి వైపు చూస్తున్నాము, ఆ గొర్రెలు ఇప్పుడు ఎవరి వైపు చూస్తున్నాయంటే యాకోబు వైపు చూస్తున్నాయి. దేవుని బిడ్డలను ప్రతి జీవి కన్నులు ఆయన వైపు చూస్తూ ఉండగా తగిన సమయములో ఆయన వాటి కొరకు గుప్పిలి విప్పబోతున్నాడు అని బైబిల్లో రాస్తుంది. దేవుని బిడ్డలను తగిన సమయం అందట ప్రతి జీవి కన్నులు ఆయన వైపు చూస్తున్నట్టుగా నీ సహాయం కొరకు నీవు దేవుని వైపు చూస్తున్నప్పుడు, నీకున్న పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తున్నప్పుడు ఆయన నీ సహాయం కొరకు ఏమి ఇప్పబోతున్నాడంటే గుప్పిలి విప్పగానే
ప్రతి జీవి కోరికను ఆయన తృప్తి పరుచునుగాక అని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను దేవుడు తీర్చిపోతున్నాడు. దేవుని బిడ్డ, యేసుప్రభు వారిని ఈ మాట చెప్పి ముగిస్తాను. యేసుప్రభు వారిని ఆ రాణు సైనికులు పట్టుకుని ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టి సిలువకి ఎక్కించి ఆ సిలువలో ఆయన ప్రాణం పెడితే తీసుకెళ్ళి అరిమతి యోసేపు అనే సమాధిలో పెట్టేసి దానికి ఒక పెద్ద రాయి అడ్డుగా పెట్టి రాణు సైనికులు ఆ ముద్రలు వేసి ఆ కాపలాదారులకు 2 సైనికులను అక్కడ పెట్టారు. దేని బిడ్డలను ఈ ప్రభువారు చెప్పిన మాట కొంతమంది స్త్రీలు ఆ మాటను నమ్మి మనం ఆయన సమాధి దగ్గరికి వెళదాం అనే ఒక ఆలోచనతో సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే ఆ సమాధి దగ్గరికి వస్తున్నారు. దేని బిడ్డ వస్తున్నారు, కానీ వాళ్ళలో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. దేని బిడ్డలు ఏంటో ప్రశ్న అంటే, మనం వెళుతున్నాం కానీ మన కొరకు ఆ రాయిని ఎవరు పక్కకి పొర్లిస్తారు? మనమా? బలహీనులము, ఆడవాళ్ళు మనం. మన వల్ల కాదు కదా. ఆ రాయి తొలగించకపోతే మనం ఎవరిని చూడలేం, సమాధిలో ఉన్న యేసుని చూడలేం కదా అని చెప్పి భయముతోనూ నిరాశతోనూ యేసయ్య సమాధి దగ్గరికి వస్తున్న ఆ స్త్రీల జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని చూడగలిగారట. దేని బిడ్డలారా, ఏంటి ఆశ్చర్యం? ఒకసారి చూద్దాం. బైబిల్లో ఉన్న వారందరూ కూడా మార్కు సువార్తలోంచి ఒక మాట చూద్దామండి. 16వ అధ్యాయము 1-4 వరకు. మార్కు సువార్త. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను ఆదివారము పెందల కడని లేచి బయలుదేరి సమాధి దగ్గరికి వస్తుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయిని ఎవరు పొర్లించదురని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. దేవుని స్తోత్రం చెప్దామండి. వీళ్ళందరికీ ఒక అనుమానం. ఏంటి అనుమానం? మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఆ సమాధి మీద ఏముంది? ఓ పెద్ద, అక్కడ బైబిల్లో రాసి పెద్ద రాయి ఉంది. అక్కడ మార్కు సువార్తలో ఉంటుంది పెద్ద రాయి. అది ఈ పెద్ద రాయిని మన కొరకు ఎవరు దాన్ని పొర్లిస్తారు? ఆ బావి మీద ఏమో పెద్ద రాయి ఉంది. యాకోబుని పంపించి దాన్ని తీసాడు. అప్పుడు వారు అక్కడ ఆ బావిలో ఉన్న నీళ్లను తాగి వాళ్ళు ఆనందంగా వాళ్ళ మందలకు కూడా పెట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ రాయి తొలగిందా లేదా అంటే, ఎంత పెద్ద రాయి అయినా దేవుడు ఖచ్చితంగా తొలగిస్తాడు. దేవుని బిడ్డ, ఎంత పెద్ద కష్టమైన దేవుడు తీసేస్తాడు. దేవుని బిడ్డ, ఎంత పెద్ద బరువు భారమైన దేవుడు తొలగిస్తాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు ఈ మరియా, వేరొక సలోమి, ఇంక వీళ్ళందరూ బయలుదేరారు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని. తమలో ఉన్న మెదులుతున్న ప్రశ్న ఏంటంటే, ఓ పెద్ద రాయి ఉంది కదా సమాధి మీద, మన కొరకు దానిని ఎవరు తొరలించదరని తమలో తాము చెప్పుకొనుచున్నారట. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. ఎంతో పెద్ద సమస్యని ఈ నుండి దేవుడు తీసేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతో పెద్ద పరిస్థితుల్లోంచి నేను బయటికి దేవుడు లాగబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున ఎప్పుడు ఇలాగ ఉంటుందా, ఎప్పుడు ఇలా ఉంటుందని ఎప్పుడు అనుకోద్దండి. ఒక ఆలోచన చేస్తున్నప్పుడట, దేవుడు ఎప్పుడన్నా ఒక మొక్కను బాగా పైకి పెంచాలనుకుంటేనట, ముందు పైకంటే ఎక్కువగా భూమిలోకి ఎక్కువ ఏర్లు తన్నిస్తాడటండి. అది కొన్ని కాలాలు నిలబడి ఉండాలని, దాని మీదకి గాలిదుమ్ములు వచ్చినా, ఏమండి వరదలు వచ్చినా అది వెంటనే అన్ని చెట్లలో పడిపోకూడదని బాగా నిలబెట్టాలి అనుకున్న చెట్టునట ముందు పైకంటే ఎక్కువగా కిందకే దాని గ్రోత్ పెంచుతాడటండి. కిందకి ఏర్లు అలా ఎగబాగుతాయట. ఏర్లు బాగా వెళతాయట. దేవుని బిడ్డలారా, ఏర్లు ఎంత బాగా కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు దీనికి ఎదుగుదల అనేది అప్పుడు కనబడుతుందట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, నాకు ఆశీర్వాదం ఏమీ కనబడట్లేదంటే, నీవు ఆత్మీయతలో బలము దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాస బలము నీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను తట్టుకునే శక్తిని, నిలబడే ఓపికను దేవుడు ఇచ్చాడంటే ఏంటనుకుంటారో, చెట్టు ఏళ్ళు పైకి కనబడవు. ఏరు కనబడిందంటే చెట్టు పడిపోయిందన్నమాటే.
ఏరు లోపలికి వెళ్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే నిలబడుతుంది అని బిడ్డలను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు ఏళ్ళు బాగా లోనికి తన్నుకుని ఉంటాయి కాబట్టి అది లోపలికి అంత ముందు ఎదుగుతుంది. తర్వాత బలం వచ్చిన తర్వాత పైకి ఎదిగి మహావృక్షంగా నిలబడుతుంది అట దేవుని బిడ్డలారా. నేను చాలాసార్లు బైబిల్లో చదివితే ఆవగింజను గురించి మాట్లాడదా. విత్తనాలు అన్నిట్లో చిన్నదైనప్పటికీ చెట్లన్నిట్లో దాన్ని మహావృక్షంగా పెద్ద చెట్టుగా నేను చేశాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటూ వచ్చారు, ఆ పెద్ద రాయిని ఎవరు మన కొరకు పొర్లిస్తారు అనుకుంటూ వచ్చి వారి కన్నులెత్తి చూస్తేనట ఆ రాయి ఏం చేయబడిందట, పొర్లించబడి ఉందట. ఎవరు పొర్లించి ఉంటారు చూద్దాం. చూడండి బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అప్పుడు ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుని ఉండెను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా, హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ధనముని కుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు. ధనముని కుంటే అందరూ వస్తారు, దరిద్రుడమైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు, హల్లెలూయా. ఒకవేళ మనుషులు సహాయం చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ తన నమ్మిన వారికి, తన నమ్మిన బిడ్డలకి దేవుడే సహాయం చేయనుగాక. ఆ మత్తయి శుభవార్త 28:2 చదివితే ఆయన పరలోకము నుండి దేవుని దూత దిగివచ్చట, ఆ రాయిని పక్కకు పొర్లించి రాయి మీద కూర్చొని ఉందట దేవుని బిడ్డలని. ఆశ్చర్యం కదండి. బెహెర్షెబా నుండి బయలుదేరిన యాకోబు, ఇది మా వల్ల కాదు, ఈ బావి మీద నుంచి ఈ రాయిని ఎవరు పొర్లిస్తారని కాపర్లు మందలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు యాకోబు పిలవకుండా వెళ్ళి ఆ బావి మీద ఉన్న రాయిని తొలగించి ఆ మందల యొక్క
దాహాన్ని తీరిస్తే యేసయ్యను చూడాలి, యేసయ్య దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలు పొయ్యాలని ఆశతో వెళుతూ ఈ రాయిని, ఈ పెద్ద రాయిని అక్కడి నుంచి మన కొరకు ఎవరు పొర్లిస్తారంటే, మన కొరకు ఎవరు పొర్లిస్తారు, మన కొరకు ఎవరు సహాయం చేస్తారనుకుంటే ఆయన పరలోకము నుంచట తన దూతను పంపించంట ఆ రాయిని పొర్లించి రాయి మీద కూర్చున్నాడట. వారి కన్నులెత్తి చూస్తేనట రాయి పొర్లించబడి ఉండుట చూశాను. ఈ భారం ఎవరు తీసేస్తారు, ఈ బరువు ఎవరు తీసేస్తారు, ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు అని నువ్వు అనుకుంటా ఉంటే నేను అంటున్నాను ఈ రోజున అదిగో వారందరి జీవితాల్లో అదే ప్రశ్న మెదిలింది. ఈ మధ్యాహ్నం మీలో కూడా అదే ప్రశ్న ఉంది. ఎలా మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆ పేదరాలు లక్షలు లేనప్పుడు ప్రార్థన విశ్వాసంతో డాక్టర్ని తన ఇంటికి రప్పించుకున్నట్టుగా విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడినట్లుగా నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు కార్యాలు చూస్తావు దేవుని బిడ్డలారా. ఎరుకో గోడలు కూలింది కూడా వారి విశ్వాసాన్ని బట్టే. ఏమండి, వారి రాజ్యాలలో జయం పొందింది కూడా వారి విశ్వాసాన్ని బట్టే. అగ్ని బలాన్ని చల్లార్చింది కూడా వారు విశ్వాసాన్ని బట్టే. సింహాల నోళ్ళు మూయించింది, ఖడ్గదారులు తప్పించింది వారి విశ్వాసమే దేవుని బిడ్డలారా. ఏ కీడు నీ కుటుంబంలో ఉన్నా, ఏ బరువు భారమును భరిస్తూ మోస్తూ ఉన్నా ఎవరు దింపుతారా అంటే, ఎవరు మనకి సహాయం చేస్తారంటే, మనుషులు ఒకవేళ సహాయం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన మాట ఈ సమయంలో ఒక్కసారి మీ కొరకు చెప్పాలనుకుంటున్నాను. యూదులకు సహాయము వేరొక దిక్కు నుంచి వచ్చిన అన్నాడు దేవుని బిడ్డ. నువ్వు రాణివై నీ భర్త రాజు అయి ఉండి మీరు యూదులకి సహాయం చేయకపోతే, యూదులకి మీరు మేలు చేయకపోతే యూదుల్ని దేవుడు ఏమీ విడిచిపెట్టడు, సహాయాన్ని వేరొక దిక్కు నుంచి పంపుతాడు అన్నాడు. మనుషుల వైపు చూస్తూ వచ్చావు, సహాయం దొరకలేదు. ఇప్పుడు దేవుని వైపు చూడు, ఖచ్చితంగా నీ కొరకు సహాయాన్ని పంపించబోతున్నాడండి. కాపరులు నిలబడి ఇది మా వల్ల కాదే అని అనుకుంటున్న సమయంలో ఆ స్థలంలోనికి ఎవరిని పంపించాడు? ఆ రాయిని తొలగించడానికి యాకోబుని పంపించాడు. మరియా, సొలోమి వీళ్ళందరూ బయలుదేరి రాయిని ఎవరు తొలగిస్తారంటే పరలోకం నుంచి దేవుని దూతను పంపించాడు. ఈరోజు నీ స్థలంలో కూర్చుని నా భారము, నా బరువు, నా కష్టం ఎవరు తీస్తారు అనుకుంటే దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలవాడు. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడదామండి. నిజంగా ఈరోజు మీ మనసులో ఏంటి భారం, ఏంటి పరిస్థితి ఏంటని మనం అనుకుంటూ నాకెవరు సహాయం చేస్తారు, మనుషులు చేస్తారని మనుషుల వైపు చూస్తూ వచ్చాను. ఎవరు కూడా నాకు ఏ సహాయం చేయలేదు. తండ్రి నీ వైపు చూస్తున్నానయ్యా అని చెప్పి అందరూ ప్రార్థించేద్దాం. కన్నీరు తుడుచువాడా, నీ కౌగిల్లో చేర్చేవాడా, కన్నీరు తుడుచువాడా, నీ కౌగిల్లో చేర్చేవాడా, కాలాలు మారినా యుగాలు మారినా, కాలాలు మారినా యుగాలు మారినా, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, కన్నీరు తుడుచువాడా, నీ కౌగిల్లో చేర్చేవాడా, కన్నీరు తుడుచువాడా, నీ కౌగిల్లో చేర్చేవాడా, కాలాలు మారినా యుగాలు మారినా, కాలాలు మారినా యుగాలు మారినా, మారని వాడా నా యేసు రాజా, మారని వాడా నా యేసు రాజా, 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 యేసు రాజా,
చిన్న ప్రార్థించేద్దాం. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థనలోకి భవించండి. మనకి ఎవరున్నారు? ఈ భారాన్ని దింపేవాళ్ళు ఎవరున్నారు? ఈ బరువును మోసేవాళ్ళు ఎవరున్నారు? నా తీరేది ఎప్పుడు? నాకు మేలు దొరికేది ఎప్పుడు? ఎవరు వస్తారు? ఆ బావి దగ్గరికి యాకోబును పంపించి వారికి సహాయం చేయించినట్లుగా పరలోకం నుంచి దేవుని దూత వచ్చి ఆ రాయిని పొర్లించినట్టుగా మనుషులతో సహాయం నీకు పంపిస్తాడు. ఒకవేళ వారి సహాయం లేకపోతే దేవుని నుంచి కూడా నీకు సహాయం వస్తుంది. ఒక్క నిమిషం ప్రార్థించి విశ్వాసాన్ని కోల్పోవద్దండి. నాకేమీ జరగట్లేదు, నేనేమీ పొందుకోలేకపోతున్నాను అని అనుకోవద్దండి. నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు గొప్పదిరా. నీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదండి. అవమానాలు, నిందలు సహిస్తూ వచ్చావు. సొలొమోను చెప్పినట్టుగా రాయి బరువే, ఇసుక భారమే. బరువును భారాన్ని కూడా భరిస్తూనే వచ్చావు, మోస్తూనే వచ్చావు. బరువు అనేది తల మీద ఉంటుంది, భారం అనేది గుండెల్లో ఉంటుంది అండి. తల మీద ఉన్నది అందరికి కనబడుతుంది, కానీ గుండెల్లో ఉన్న భారం ఎవ్వరికి కనబడుతుంది. ఇక్కడ మీలో ఉన్న భారం అనేది దేవుడు చూస్తున్నాడు. నీ పన్నుల భారం, నీ కుటుంబ భారం దేవుడు చూస్తున్నాడు. ఒక్క నిమిషం, నెత్తి మీద ఉన్న బరువుని అందరూ చూస్తారు, గుండెల్లో ఉన్న భారాన్ని దేవుడే చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ విషయంలో? బిడ్డల కొరక, అప్పుల కొరక, కుటుంబంలో పరిస్థితులు, శరీరంలో ఉన్న వ్యాధులు, ఏది కూడా మనకు అర్థం కాకుండా జరుగుతున్నప్పుడు ఎవరున్నారు నాకు సహాయం చేసేవాళ్ళు? యాకోబుని పంపించలేదు అక్కడికి, పరలోకం నుంచి తన దూతను పంపించలేదు అక్కడికి. ఈ మధ్యాహ్నం మన కొరకు కూడా ఆయన సహాయాన్ని పంపించబోతున్నాడు. నమ్మితే రెండు చేతులు అలా పైకెత్తి ప్రార్థనలో ఏకీభవిద్దామండి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడా, ఈ తైలాభిషేక ఆరాధనలో భారముతో, బరువులతో జీవితాలు గడుపుతున్న ఎంతో మంది బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారు ప్రభా. నీళ్లున్నాయి బావిలో, కానీ నీళ్లు పొందుకోలేక పెద్ద బరువైన రాయి మూత పెట్టి ఉంటే యాకోబును పంపించి ఆ రాయిని తొలగించేవట. మరియా సలమీలు సమాధి దగ్గరికి వస్తున్నాడు. ఆ పెద్ద రాయిని నీ పరలోకం నుంచి దేవుని దూతను పంపించి అక్కడ సహాయం పంపించేవాట. ఈ రోజున నీ బిడ్డల కొరకు కూడా నీ అద్భుతమైన సహాయాన్ని పంపించండి అయ్యా. వారి భారము, వారి బరువులను దింపండి బాబు. వారి కన్నీళ్లు తుడవండి నాయన. వారి దుఃఖ దినములన్నీ సమాప్తం చేయండి తండ్రి. ఇంటర్మీడియట్ పరీక్షలన్నింటిలో బిడ్డలకు తోడుగా ఉన్నాం. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి మహిమకరంగా వారు ఈ సంవత్సరంలో విజయాలు చూడడానికి సహాయం చేయండి. గృహాలు కట్టుకోవాలని పిల్లలు లేక అప్పులలో ఉండి నైనా వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు నైనా ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగము, నైనా ఎంతమంది అయితే ఏ సమస్యతో ఈ స్థలంలో నిలబడ్డారో నేను అంటున్నాను కదా, బరువైతే నెత్తి మీద ఉన్న బరువైతే మూటైతే అందరికీ కనబడుతుంది, కానీ అయ్యా హృదయంలో ఉన్న భారమును ఒక్కడే చూడగలదు. కనుక బిడ్డలందరి పక్షంలో మీరు కార్యం చేసి వారిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ తైలాభిషేక ఆరాధన అంతట్లో మీరు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెప్తూ, అభిషేకంలో కూడా మీరుండి మీ అభిషేకం మా తలల మీద ఉంచాయి. నిత్య ఆనందంతో మమ్మల్ని నింపండి యేసయ్యా. మీకు వందనాలు చెప్పుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం అందరూ కూర్చుందామండి.